హాయ్ అండి, అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఒక బౌల్లో చింతపండు రసం తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం తురుము వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తరువాత దీంట్లో తురిమి పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలండి. చాలామంది మామిడి ముక్కలు వేసుకుంటారు, నేనైతే ఇలా తురిమేసి వేసుకుంటాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వేప పువ్వు వేసుకోవాలండి. అలాగే మిరియాలు దంపేసి కొంచెం మిరియాలు వేసుకోవాలి. ఇంకా ఇదంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా దేవునికి నైవేద్యంగా పాయసం అయితే చేసుకున్నానండి. ఇంకా ఈ పాయసం కూడా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇంకా పూజ చేసేసుకున్నాను. పాయసం ఉగాది పచ్చడి రెండు దేవునికి పెట్టుకొని నైవేద్యంగా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తరువాత మనం కొత్త సంవత్సరంతో ఏవైనా కొనుక్కుంటాం కదా, ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ పసుపు కొమ్ములు బెల్లం అవి కొనేసి దేవుడి మూలనైతే పెడతానండి. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసేయండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి.